తప్పిపోయిన రాబందును పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలోని ఏకలవ్య పాఠశాల సమీపంలో గత 4 రోజుల క్రితం వచ్చిన రాబందు కాళ్లకు ట్యాగులు, జీపీఎస్ ట్రాకర్ ఉండడంతో ఈ విషయం మండలంలో కలకలం రేపింది. ఆ రాబందు ఎగరలేని పరిస్థితుల్లో ఉండడంతో దానికి గమనించి ఒక కార్మికుడు దాన్ని కట్టేసి 2 రోజులు ఆహారం అందించి అనంతరం వదిలేశాడు. తరువాత ఈ విషయం బయటకు రావడంతో అసలు ఈ రాబందు ఎక్కడి నుండి వచ్చింది, దీని కాళ్లకు ట్యాగులు, జీపీఎస్ ట్రాకర్ ఎవరు అమర్చారని చర్ల సిఐ రాజు వర్మ విచారణ చేపట్టారు. అనంతరం ఈ రోజు దాన్ని అమర్చిన జీపీఎస్ ట్రాకర్ లొకేషన్ ఆధారంగా చర్ల ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు రావడంతో మండల కేంద్రంలోని చిన్న మిడిసిలేరు గ్రామ సమీపంలోని తాలిపేరు నది ఒడ్డున ఉన్నట్లు తెలుసుకుని ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకుని కార్యాలయంకు తీసుకురావడం జరిగింది. Lang.